బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఠాణాలో ఏళ్లుగా నిరాదరణకు గురైన విగ్రహం భద్రాద్రి ఆలయ నిర్మాత కంచర్ల గోపన్న దేనని కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్ధారణకు వచ్చింది. 10 రోజుల క్రితం ఈ విగ్రహ ఆచూకీని స్థానికుడు పసుమర్తి శ్రీనివాస్ ద్వారా తెలుసుకున్న చరిత్రకారులు రామోజు హరగోపాల్, కట్ట శ్రీనివాసులు పలు రకాల పరిశీలనల తర్వాత భక్త రామదాసు రూపమని అంచనాకు వచ్చారు. ఇక ఇది నల్లరాతితో అడుగున్నర పొడవు, 10 కిలోల బరువుంది. తల వెనుక గోష్పాదశిక, 2 భుజాలకు విష్ణుమూర్తులు, దోవతి, అంజలి ముద్ర, చెవులకు కుండలాలు, ఎడమ సందిట్లో కత్తి మొనట స్థానిక భంగిమలో అలంకరణ లేకుండా ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఠాణాలో ఏళ్లుగా నిరాదరణకు గురైన విగ్రహం భద్రాద్రి ఆలయ నిర్మాత కంచర్ల గోపన్నదేనని కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్ధారణకు వచ్చింది. 10 రోజుల క్రితం ఈ విగ్రహ ఆచూకీని స్థానికుడు పసుమర్తి శ్రీనివాస్ ద్వారా తెలుసుకున్న చరిత్రకారులు రామోజు హరగోపాల్, కట్ట శ్రీనివాసులు పలు రకాల పరిశీలన తర్వాత భక్త రామదాసు రూపమనే అంచనాకు వచ్చారు. ఇది నల్లరాతితో అడుగున్నర పొడవు, 10 కిలోల బరువుంది. తల వెనుక గోష్పాదశిక, 2 భుజాలకు విష్ణుమూర్తులు, దోవతి, అంజలి ముద్ర, చెవులకు కుండలాలు, ఎడమ సందిట్లో కత్తి మొనతో స్థానిక భంగిమలో అలంకరణ లేకుండా ఉంది. అతి పురాతనమైనటువంటి విగ్రహం ఈరోజు మనం నేలకొండపల్లి వారి జన్మస్థలంలో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అది గత 15 రోజుల క్రితము నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో పక్కన పడేసి ఉన్నప్పుడు అదే గ్రామానికి చెందినటువంటి పసుమర్తి శ్రీనివాస్ గారు దాన్ని గుర్తించి ఆర్కియాలజీ వాళ్ళకి తెలపటము, అదేవిధంగా ఖమ్మం నుంచి కట్ట శ్రీనివాస్ గారు మిగిలిన వారు వచ్చి దాని యొక్క వివరాలు సేకరించి తీసుకెళ్లి హైదరాబాద్లో దాన్ని పరిశీలించి అది రామదాసు గారి విగ్రహమే అని చెప్పేసి వారు కూడా నిర్ధారించడం జరిగింది. అటువంటి విగ్రహాన్ని ఈరోజు తీసుకొచ్చి మందిరంలో వారికి అర్చకునికి అప్పచెప్పి ఈరోజు రామదాసు గారి యొక్క మందిరంలో దాన్ని ఉంచడం జరిగింది. అదేవిధంగా రామదాసు గారి వంశీయులుగా మా పూర్వీకులు చెప్పినటువంటి ఆచారం ప్రకారం వారు వైష్ణవ సాంప్రదాయాన్ని స్వీకరించి రఘునాథ భట్టాచార్యుల వద్ద వైష్ణవ దీక్ష స్వీకరించినప్పుడు ఎలా ఉన్నారో అదే విధమైనటువంటి విగ్రహము ఇప్పుడు మనకి దొరికినటువంటి లభ్యమైన విగ్రహం. ఎందుకంటే వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి అన్ని చిహ్నాలు కూడా ఆ విగ్రహానికి సరిపోను ఉన్నాయి. అదేవిధంగా మా పూర్వీకులు ఏ విధమైనటువంటి రామదాసు గారి చిహ్నాలు చెప్పారో అటువంటి చిహ్నాలే ఈ విగ్రహంలో ఉండటం జరిగింది. అదేవిధంగా వారు తహసీల్దార్గా చేశారు కాబట్టి వారికి రాజ ఖడ్గం కూడా వారి వద్ద ఈ విగ్రహంతో పాటు ఉన్నది. వారి శిఖ తర్వాత